హలో అండి, బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక రైస్ ఐటెం చూపిస్తున్నాను. ఇది పలావ్ అన్న అనొచ్చు, లేకపోతే కిచిడి అని అన్న అనొచ్చు. మా మనవరాల కోసం చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తే మీరు నేర్చుకుంటారు కదా అని చెప్పేసి చూపిస్తున్నానండి. అన్నీ స్క్రీన్ మీద ఉన్నాయండి. నేనేమేమి వేసాను. పెద్ద కష్టమైంది కాదు, ఈజీది. బట్ పిల్లలకి చాలా యూస్ఫుల్, హెల్దీ. తర్వాత టిఫిన్ బాక్స్లో కూడా పెట్టచ్చు. అందుకని మీకు నేర్పిద్దాం అనుకున్నానండి. సరే, ముందుగా ఒక కుక్కర్ పెట్టాలండి. కుక్కర్లో కొంచెం ఆయిల్, కొంచెం ఘీ వేయాలి. దాంట్లో డ్రై స్పైసెస్ అంటే నేను ఏమేమి వేసానంటే మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, పలావాకు వేసానండి. అవి కొంచెం వేగుతాయి కదా. వేగాక ఒక ఉల్లిపాయ కట్ చేశాను. పాప కోసం కాదండి, పెద్ద ఎక్కువ చేయటం లేదు, కొంచెమే చేస్తున్నాను. ఉల్లిపాయ వేగిపోయాకనండి, అది అంత పెద్ద ఎక్కువగా వేయించక్కర్లేదు. ఈలోపు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇది చేసి ముందే బియ్యము ఒక గ్లాస్ తీసుకుంటే ఒక పావు గ్లాస్ వరకు మనము పెసరపప్పు ఉంటుంది కదండి, ఆ పెసరపప్పు రెండు కలిపేసేసి కడిగేసుకొని పెట్టుకోవాలి. సెపరేట్గా పెట్టుకోండి. మనం ఫస్ట్ పెసరపప్పును కొంచెం వేపుదాము, అందుకని నేను వేరే గిన్నెలో చేశాను. సో ఉల్లిపాయలు వేగిపోయాక, ఎక్కువ వేగిపోక్కర్లేదండి. మనం బిర్యానీలోకి ఎలా వేపుతాం కదా, అలా అవసరం లేదు. ఇది పలావ్ కదా, కొంచెం ట్రాన్స్పరెంట్ కన్నా కొంచెం ఎక్కువ అయ్యాక తర్వాత మనం వేసుకునేవన్నీ వేసేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ కూడా వేసానండి ఒకటే, కారం ఏమి వేయను పాప కోసమని. కొంచెం టమాటాలు వేసానండి, ఒక టమాటా వేసినట్టున్నానండి. ఒక టమాటా వేసాను. అది కొంచెం ఫ్రై అవ్వాలి. అవ్వాక నేను వెజిటబుల్స్ కట్ చేశానండి. ఏంటంటే అది క్యారెట్, కొంచెం క్యారెట్ ఎక్కువ వేసాను. తర్వాత ఆలు వేసాను. ఇంకా మీ దగ్గర ఏమన్నా వెజిటబుల్స్ ఉంటే అన్నీ వేసుకోండి. ఈ క్యారెట్ కూడా కొంచెం ఎందుకు ఎక్కువ వేసానంటే, మా మనవరాలతో పాటు మా దగ్గర కొన్ని చిలుకలు ఉన్నాయి, వాటికి కూడా క్యారెట్ పెట్టచ్చని వేసాను. తర్వాత కొంచెం వీటితో పాటు పెసరపప్పు ఇది చేశాను కదండి, కడిగేసి పెట్టాను కదా, అది కూడా వేసి కొంచెం ఫ్రై చేశాను అన్నమాట. అవి ఫ్రై అయితే బాగుంటాయండి. ఇవన్నీ ఫ్రై చేశాక ఏం చేశానంటే, నేను కొంచెం కీమా కొంచెం లైట్గా ఎక్కువ వేయలేదండి. రీజన్ ఏంటంటే పాపకు పెడుతున్నాం కదా, కొంచెమే కీమా వేసాను. మీరు వెజిటేరియన్ అయితే కీమా స్కిప్ చేసేయండి. నేను ఒక చిన్న బాల్ది అంతా కీమా వేసి ఫ్రై చేశాను. తర్వాత పసుపు వేసాను, ఉప్పు వేసాను, కొత్తిమీర వేసానండి. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి, నేను వేయలేదు. సో అది బాగా ఫ్రై చేయాలి, ఇలా చేసుకోవాలండి. ఫ్రై అయిపోయాక తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ ముందు ఎందుకు వేయలేదంటే, అది వేస్తే అడుగంటేస్తుంది, అందుకని కింద అంటుకుపోతుందని లాస్ట్లో వేసాను అనమాట. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసామనుకోండి, ఆ పచ్చి స్మెల్ పోతుంది, రా స్మెల్ ఉంటుంది కదా. అప్పుడు తర్వాత ఏం చేయాలంటే, మన దగ్గర బియ్యం ఉన్నాయి కదండి, ఇది కొంచెం అయ్యింది కదా, నూనె కూడా పక్కకు వచ్చేసేసింది కదా. అప్పుడు ఏం చేశానంటే, నేను బియ్యం ఉన్నాయి కదా మన దగ్గర కడిగేసినవి, అవి కూడా యాడ్ చేసేసానండి. యాడ్ చేసి, అంటే ఫ్లేవర్ అంతా పట్టుకుంటుందని చెప్పేసి, ఎక్కువ కలపకూడదు, ఇరిగిపోతాయి. ఒకసారి కలిపేసేసి తర్వాత నేను 1.5 చేశానండి. అంటే 1 గ్లాసు బియ్యము, 1/2 గ్లాసు పెసరపప్పు చేశాను కదా, 3 గ్లాసులు, మొత్తం 1.5 అయింది కదండి. 3 గ్లాసులు వాటర్ వేసానండి. తర్వాత ఉప్పు కూడా వేసుకున్నాం కదా, నేను చెప్పలేదు.
నేనేమో ఇది చేసినప్పుడు మర్చిపోయానండి. ఏంటంటే కొంచెం పెరుగన్నా కొంచెం పాలన్నా వేస్తే బాగుంటుంది. పాలు వేస్తే కమ్మదనం ఉంటుంది, పెరుగు కొంచెం పుల్లగా ఉంటుంది. తర్వాత విజిల్ వేయించేసేయడమేనండి. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. మనం బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. రైతా ఉంటుంది కదా, రైతాతోటి మనము పిల్లలకి ఇచ్చేసామనుకోండి, బాక్స్లో చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. అన్నీ మనము వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నామనుకో చాలా హెల్దీ కదా. ఈ పలావ్ అండి రైతాతో బాగుంటుందండి. ఇంకా తర్వాత నేను మొన్న చికెన్ వేపుడని, ఈజీ చికెన్ వేపుడని నేర్పించాను. అది దానిలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీకు కుదిరితే కనుక చేసుకోండి. అది డిస్క్రిప్షన్లోని కూడా పెడతాను లింక్, ఐ కార్డ్లో కూడా పెడతానండి. కుదిరితే చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.